ఇదే మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఒకసారి వివరాలు చూద్దాం. తెలంగాణలో ఉద్యోగ సంఘాల డిమాండ్ల చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేకపోతే నిరసనలు, సమ్మె తప్పదన్న ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదనతో రియాక్ట్ అయ్యారు. ఉద్యోగులు ఎవరిపై సమరం ప్రకటిస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో వేతనాలు ఏ రోజున క్రెడిట్ అయ్యాయి, ఇప్పుడెలా వస్తున్నాయో ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్రానికి ఆదాయం లేదని క్లారిటీగా చెప్పేశారు. గతంలో మీకు ఏం కావాలన్నా విడతల వారిగా మీ జీతాలు వచ్చేది. మరి ఇవాళ మీకోసం పనిచేస్తున్నా, ప్రజల కోసం పనిచేస్తున్నా, మీరు వేరు, మీరు మేము అందరం కలిస్తేనే ప్రభుత్వం. నేను స్పష్టంగా ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్నా, మీరు వేరే మేము వేరే కాదు. మీరు మేము కలిసి 99% ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము. మనం సమరం చేయడానికి ఇక్కడ లేం. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డోళ్ళు లేరు. ప్రజలు ఊరుకుంటారా? ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఈ 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిస్తే, మేము అందరం కలిస్తేనే ప్రభుత్వం. మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యోగులను ఊహల్లో విహరించేలా చేయకుండా, వారి సహనాన్ని పరీక్షించకుండా సీఎం వాస్తవ పరిస్థితులను ఉద్యోగుల దృష్టికి నేరుగా తీసుకెళ్లారు. ఓవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఇంకోవైపు పెండింగ్ బిల్లులు, రుణాల లభ్యత లేకపోవటం, వీటిపై క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే తమను ఎంత తిట్టినా భరిస్తామని, తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతినేలా సీఎం మాట్లాడితే సహించేది లేదంటున్నారు కేటీఆర్. పరిపాలన చేతగాదని కాడి కింద పడేశారంటున్నారు. ఆదాయం 18,000 కోట్ల నుంచి ఎందుకు పెంచలేకపోయారన్నది బీఆర్ఎస్ క్వశ్చన్. మీరు 4,000 కోట్ల రూపాయల నెలసరి ఆదాయంతో మాకప్పచెప్తే, తిరిగి మేము మీకు 18,000 కోట్లతో అప్పచెప్తే 2023 డిసెంబర్లో, నిన్న ముఖ్యమంత్రి గారు 2025 ఏప్రిల్లో ఏం మాట్లాడుతున్నాడు? మేలో 18,000 కోట్లే వస్తుందంటున్నాడు. మేము అప్పచెప్పినాడు 23 డిసెంబర్లో 18,000 కోట్లతో అప్పచెప్పినాం. ఇవాళ నువ్వు 25 మేలో నిలబడి మళ్ళీ 18,000 కోట్లని చెప్తున్నావు. మరి 16-17 నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు? నీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది? అటు ఇదే విషయంపై బీజేపీ కూడా రియాక్ట్ అయింది. కుటుంబంలో సమస్య వస్తే తగ్గించాల్సింది పోయి అధైర్యంతో మాట్లాడితే ఎలా అన్నది కేంద్ర మంత్రి బండి సంజయ్ క్వశ్చన్. ఇప్పుడు కుటుంబంలో సమస్య వస్తుంది, కుటుంబ పెద్ద ఏం చేస్తారు, అన్ని దిగమింగుకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ కుటుంబ పెద్దని నాతో ఏం కాదన్నప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది? వాళ్ళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమింగుకొని తనను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా? అధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా? ముఖ్యమంత్రి యొక్క అధైర్యాన్ని బయటపడ్డది. నేను మ్యాటర్ ఏంటంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోకుండా కొందరు ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వాన్నే బెదిరించినట్లుగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అప్పులపై గతంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై కేసీఆర్ ఏం చేశారన్నది కాంగ్రెస్ పాయింట్అవుట్ చేస్తోంది. సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారని మంత్రి సీతక్క కౌంటర్ వేశారు. గతంలో 40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసిందెవరన్న క్వశ్చన్ వేశారు. ఉద్యోగ సంఘం నేతల్ని మాట్లాడకుండా చేశారని, ఆర్టీసీ కార్మికులు 52 రోజులు సమ్మె చేస్తే ఏనాడు కేసీఆర్ బయటకు రాలేదన్న విషయాన్ని ఎంపీ చామల ప్రస్తావించారు. సమ్మె చేయొద్దు, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, మనమందరం కుటుంబ సభ్యులు లెక్క ఉండాలి అని ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో మాట్లాడిన దాన్ని పట్టుకొని అప్పటికప్పుడు రాత్రికి రాత్రి నడువు నొప్పి పోయినాయి, అన్నీ పోయినాయి. ఎట్టి పరిస్థితిలో దొరికిండి ఏదైనా వేయాల్సిందే, తెలంగాణ ప్రజల ముందు విలన్గా నిలబెట్టాలి. ఇక చూసిరా గిట్టనే ఉంటుంది, ఢిల్లీ ఉన్న పార్టీలకు అధికారం ఇస్తే అని చెప్పి రాత్రికి అప్పటికప్పుడు ట్యూన్ అయ్యి ఆయన మాట్లాడిన దాన్ని పట్టుకొని వచ్చి తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది. అటు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం ప్రభుత్వం ముందడుగు వేసింది. చర్చల కోసం 3 ఐఏఎస్లతో కూడిన కమిటీని సర్కార్ ఏర్పాటు చేసింది. నవీన్ మిట్టల్ చైర్మన్ గా, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ సభ్యులుగా కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించనుంది. ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నంతో ఆర్టీసీ సంఘాల చర్చలు సఫలమయ్యాయి. సమ్మెను ఆర్టీసీ వాయిదా వేసుకుంది. మంత్రి గారు దీని పట్ల సానుకూలంగా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారితోనే అనుమతి తీసుకొని వారి యొక్క అనుమతితోని ఈ సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చలేదన్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. ఇప్పుడు మాత్రం అనుకున్న వెంటనే పూర్తి చేయాలనటం కరెక్టేనా అన్న వాదన తెరపైకొస్తోంది. సర్కార్ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న టైంలో నిరసనలు సమ్మెలు చేయటం ఎంతవరకు సమంజసం అన్నది చర్చనీయాంశంగా మారింది. పైగా మిస్ వరల్డ్ లాంటి మెగా ఈవెంట్స్ జరుగుతోన్న ఈ సమయంలో ఉద్యోగుల నిరసనలతో తెలంగాణకు నష్టం కాదా అన్నది మెయిన్ క్వశ్చన్. ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, జూన్ 9న హైదరాబాద్లో 50,000 మంది ఉద్యోగులతో మహా ధర్నా చేయనున్నట్టు ఉద్యోగ జేఏసీ ప్రకటించింది. అయితే పొలిటికల్ ట్రాప్ లో పడొద్దని సీఎం హితవు పలుకుతున్నారు. మరి జరగబోయేదేంటి? ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు